పదండి 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 పదండి. పదండి. మోకుటారుబిల్లి తీర్థం విజయనగరం జిల్లా గంచెడ మండలం కొటారుబిల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ముక్కనుమ నాడు జరిగే గొప్ప తిరణాలు శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి మహోత్సవం. లక్ష్మి చూసారా ఎంత 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 రకరకాలు కొట్లు, రకరకాలు బొమ్మలు, రకరకాల మనుషులు, రకరకాలుగా అన్నీ ఉంటాయి. చూసారా అంత గొప్ప గొప్ప సంగతి. చూసారా ఈ బోర్లు సుందరి కలవల పిల్లలాగా ఉన్నారు వీళ్ళు. చూసారా ఎంత చక్కగా ఉందో. అద్భుతం అద్భుతం పరమాద్భుతం అండి. చూడండి శ్రీ శ్రీ దుర్గమ్మ మహోత్సవం అండి. శ్రీ శ్రీ కనకదుర్గమ్మ పూలైన చూడండి. కొటారుబిల్లి అండి ఇది. చాలా అద్భుతమైందండి. చూడండి అలాగా దేవోత్సవం చూడండి చక్కగా ఉన్నది. చూడండి చాలా అద్భుతంగా ఉన్నది. సరే అంతా పన్నెండుగా చక్కగా ఉన్నది. అంత బాగుంది. అందులోనే దొరకడం దుర్గమ్మ మహోత్సవం చూడండి ఎంత చక్కగా ఉందో. ఎవరికో కార్తీసు మా దగ్గర ఉంది బాబు. కార్తీసు గర్భగుడి దగ్గర అండి కొటారండి. భక్తులు అమ్మవారు దర్శించుకున్న భక్తులకు పూలు ఏర్పాటు చేయడానికి భక్తులు ఖాతాలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. భక్తుల సంఖ్యల వరకు ఒక సంవత్సరం అలాగే ఏర్పాటు చేయలేదు కావున భక్తులు భాగంగా కోరుతున్నాం. అలాగే వాహనాలు పార్టీలు కాయలు కొనడానికి దర్శనం దగ్గర ఉంటే అలాగే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత పార్టీలు ఏర్పాటు చేయడం.
పక్కలా పౌడర్ ఏంటి అక్కడ ఏమవుతుంది? అడవి జాత అవుతుంది, సంక్రాంతి అవుతుంది. సంక్రాంతి ఎవరిది? జంక్షన్. ఏ మండలం? వెంకట మండలం. ఏ జిల్లా? విజయనగరం జిల్లా. అమ్మవారి పేరు ఏం పేరు? అమ్మవారి పేరు ఏం పేరు? దుర్గమ్మ తల్లి. ఓకే ఓకే ఓకే, బాగుంటదా? సూపర్. ప్రతి సంవత్సరం జరుగుతుందా? ప్రతి సంవత్సరం జరుగుతుంది బాబు. నీ పేరు ఏం పేరు బాబు? నీ పేరు మధుబాబా? మధుబాబు. ఓకే ఓకే అండి, చాలా సంతోషం అండి. మీరు అందరూ వచ్చారా? వచ్చామండి. అడిగితే అది చూసారు ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. చూసండి, కొట్టారు వీళ్ళండి, గంజాడు మండలం, విజయనగరం జిల్లా అండి. చాలా చక్కగా ఉండదండి. చూడండి ఎంత తిన్నాలో, ఎంత బాగా. ప్రతి సంవత్సరం ముక్కనుమ నాడు జరుగుతుందండి. చాలా చాలా చక్కగా జరుగుతుందండి. చూడండి, కనువిందుగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి శ్రీ 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 కనకదుర్గమ్మ మహోత్సవం అండి ప్రతి సంవత్సరం జరుగుతుందండి. అనేక రకాలుగా ఉంటాయండి. చూడండి పెళ్లి పందిరి చూడండి ఎంత బాగుందో. పెళ్లి పందిరి చూడండి ఎంత బాగుందో. పటేల్ మది సరే ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో. పటేల్ నాలుగే సొంతంటే వస్తుందమ్మా, ఇంక నేనే చేయగలమా? నాలుగే సొంతలకి వస్తుంది. 400 ఎందుకు? మేము బొమ్మలు కొనుక్కున్నాం. అదే నన్ను పట్టుకు ఇలా వెళ్ళగారా, ఇలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా పట్టుకో, అలా పట్టుకో, అలా పట్టుకో. చేయలే పూల తోట చక్కగా చూడండి ఎంత బాగుందో. చూడండి చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. చూడండి పూల తోట బాగుంది, పూలు బాగున్నాయి, రకరకాల బర్డ్స్. చూడండి ఎంత బాగుంది. చూడండి అన్ని బొమ్మలు ఒకే రేట్ అండి? అన్ని బొమ్మలు ఒకటే రేటా? ఎంత అందంగా ఉన్నాయో చూసారా పువ్వులనని. చాలా చాలా చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు. చెప్పండి చూడండి, చూడండి ఎంత అందంగా ఉన్న పువ్వులనని.
అద్భుతంగా ఉన్నాయి చూడండి. అమ్మవారు ఉన్నారు, చాలా చక్కగా ఉన్నాయి చూడండి, అద్భుతంగా ఉన్నాయి. శ్రీ శ్రీ దుర్గమ్మ కనకదుర్గమ్మ తీర్థ మహోత్సవంలో మాత్రం ఈ పువ్వుల తోట కనువిందుగా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఆ బారులు, తీర్ణాలు, తీర్థాలు అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయంటే చెప్పలేనండి, అంత బాగున్నాయండి. చాలా 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 చక్కగా ఉన్నాయండి చూడండి. ఎంత బాగున్నాడు, ఎంతమంది కొంటున్నారు చూడండి. మామూలు ఫ్లవర్స్ గ్యాలరీ అంటారండి ఇది, పువ్వులు, బొమ్మలు. ఎంతండి చిన్నపిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. ఆ పిల్లలు చూడండి, ఆనందం. ఆ చిన్నపిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. వాళ్ళు అంత ఆనందమో చూడండి. కష్టాలు, సుఖాలు అలాంటి ఏమీ తెలియదు, ఆనందం అని తప్ప. బరువులు, బాధ్యతలు ఎంత ఈ వయసులో నిజంగా ఈ పిల్లలకి ఇలాంటివి ఎంత ఆనందం అంటే చెప్పలేని ఆనందం. మనం చిన్నప్పుడు ఇలాగ గంతాలని, ఇలాగ ఎగరాలని ఉండేది చూసారా, ఎంత ఆనందము. అమ్మ పెట్టిన డబ్బులతోటి హాయిగా ఆడిచి చక్కగా అంత చక్కగా ఆడుతుంది చూడండి. నిజంగా చాలా 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 సంతోషం పిల్లలకి, అంత ఆనందం అండి. తీర్థం అంటే చాలు పడి చచ్చిపోతారు. ఈ ఆటలు, బళ్ళు ఎంత ఆడుతున్నారు చూడండి చక్కగా. ఆ బుడతలు చూడండి ఎంత బాగుందండి, ఆ బుడతలు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు.